చేసుకొని తింటే ఏమైనా నిమ్మలంగా ఉంటదా అనే చెప్పు? లేనిపోని రోగాలు కొని తెచ్చుకున్నట్టే అయితది. మరి కూరగాయల పైసలు చాలా ఉన్నాయి తెలుసా, మస్తు పిరమైనాయి. గవిటి పైసలు పెడితే ఇంత చికెనో ఇంత మటనో వస్తుంది. అందుకనే మూసుకొని ఉంటున్నా, ఏదొండి పెడితే అది తినరా సప్పుడు తాగుతా, నీకెందుకు. ఎన్నడన్నా నీ మొఖానికి ఈ నెల 2 నెలల సంది కూరగాయలు తెచ్చి వండి పెడుతున్నావానే? ఎన్నడో అమావాస పుణ్యానికి ఏదో ఒక కూరగాయ తెస్తావు, అవి ఇట్లా పావు కిలోకు తక్కువనే తెస్తట్టు నువ్వు. ఆ ఇక అదే 3 రోజులు తిందామంటే ఎట్లయితే చెప్పు? నీ అవ్వ ఎందుకు చేసుకున్నానే అమ్మ ఈ పీసు గుద్దదాన్ని నేను. ఏమైనా టమాటా చారు, పచ్చి పులుసు, పప్పు చారు, మిరపకాయ తొక్కు, చింతపండు తొక్కు, చింతకాయ తొక్కు, గా తొక్కు, గీ తొక్కు అనుకుంటూనే ఉంటావు గానీ, మరి గవో గివో కూరగాయలు తీసుకురా అయ్యా నేనన్నా వండి పెడతా అని గట్లా అనవు. తీసుకొస్తా అంటే వద్దు, వద్దు, వద్దు మస్తు పిరమున్నాయి అని అంటావు. మరి ఎట్లా చెప్పే? గీసొంటి ఇప్పుడు నేను బువ్వ ఎట్లా తినాలి? జర పని మీద బయటికి పోయేది ఉంది. ఎట్లా తినాలి? ఇప్పుడు చుట్టమో, పక్కమో వస్తాడు. ఆళ్ళకేం పెడతావే? బువ్వనేమో సలిబువ్వ పెట్టినావు, కూరనేమో ఏమి లేకపోయే. మరి నువ్వేం తింటావే? నేను ఏదో ఒకటి తింటా తీ. గా గుడి కాడ ఇయ్యాల అన్నదానం చేస్తారంట. ఈ అన్నదానం కాడికి పోయి వినొస్తే తీయరాదు. నీకెందుకు నా గురించి, నేను ఎట్లా తింటే బాధపడతా గానీ నువ్వు సపదాక తింపో, ఏడిపోతున్న వాడికి చుట్టాలు